రాజా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. ఒక్క నిమిషం. మరుక్షణం గట్టిగా నవ్వేశాడు. మంజుల మాటలని తలుచుకొని మరీ నవ్వాడు. ఎలక్ట్రిక్ పోల్ దగ్గర ఒక్కడే నిలబడి నవ్వుతున్న రాజాని దారిన పోయే ఒకరిద్దరు వింతగా చూశారు. రాజా అది గమనించి నవ్వాపేశాడు. సిగరెట్ పొగ వదులుతూ అనుకున్నాడు, మంజు, స్టేజ్ మీదే కాదు, నిజ జీవితంలో కూడా నువ్వు చాలా బాగా అభినయించగలవు సుమా. అతడి మనసిప్పుడెంతో తేలిగ్గా, స్వచ్ఛంగా, బరువు తీరినట్లుంది. మంజుల అలా అన్నందుకు కానీ, శాశ్వతంగా విడిపోయినందుకు కానీ అతడికేమీ బాధ అనిపించడం లేదు. అసలు ఆ విషయం తనకెప్పుడూ సంబంధించినదిగానే అతడికి తోచింది. తనలో తానే కొంచెం ఆశ్చర్యపోయాడు. తన మనస్సు అంత చంచలమైనదా? కాదు. మంజుల ఈ విధంగా ప్రవర్తించకుండా తన ప్రేమని, భావాలని నిజాయితీగా వెల్లడించి ఉంటే, నిన్ను విడిచిపెట్టడం దుర్భరం అని ఉంటే తను చాలా ఎఫెక్ట్ అయి ఉండేవాడు. ఆ అమ్మాయి కోసం ఏది చేయడానికన్నా సిద్ధపడి ఉండేవాడు. కానీ పాపం మంజుల తన కోసం తన ప్రేమని త్యాగం చేసింది. త్యాగం గమ్మత్తుగా అనిపించి నవ్వుకొని వెనక్కు తిరిగి నడక సాగించాడు. ఈ సంఘటనతో రాజాకి తాను మానసికంగా ఎంతో ఎదిగిపోయినట్లు, తనకు తెలియని కొన్ని జీవిత సత్యాలు అనుభవంలోకి వచ్చినట్లు అనిపించింది. చివరి పరీక్ష కూడా సంతృప్తికరంగానే రాశాడు. రాజా హాలు నుండి బయటికి వచ్చేసి కాలేజీ గ్రౌండ్లో చెట్టు కింద నిల్చొని రామకృష్ణ కోసం ఎదురు చూస్తున్నాడు. తనకు క్లాస్ తప్పకుండా వస్తుంది. తర్వాత ఎంఏ చదవాలి, ఆ పైన ఉద్యోగం. ఇంతేగా జీవితం. ఈ రోజుతో తనకు కాలేజీకి రుణం తీరినట్లే. అన్నట్టు రామకృష్ణకు ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్. వెధవ ఎలా రాశాడో. వాడికి కెమిస్ట్రీకి శత్రుత్వం. చదివే రకమైతేగా పాస్ అవుతాడో లేడో. రామకృష్ణ పరీక్ష ఎలా రాశాడో అనే ఆదుర్దాతో రాజా ఎదురు చూడసాగాడు. దూరం నుండి రామకృష్ణ వగర్చుకుంటూ రావడం కనిపించింది. పరీక్ష బాగా రాసుంటాడు, లేకపోతే నీరసంగా తల వేలాడుకుంటుండేవాడు. రాజా సంతోషంగా రామకృష్ణకి ఎదురుగా వెళ్తూ, ఏరా, పరీక్ష బాగా రాశావా? నీ వాలకం అవునని చెప్తోందిలే అని కుతూహలంగా చూశాడు. రామకృష్ణ ఆగి చెమట తుడుచుకుంటూ ఆయాసం తీర్చుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు. వెధవ పరీక్ష, దాన్నలా తగలడని, తప్పడం గ్యారెంటీ అని రాసిస్తాను. రాజా కళ్ళల్లో కోపం, బాధ తొంగిచూచాయి. నువ్వంత తేలిగ్గా ఎలా తీసుకుంటావో నాకు అర్థం కాదురా. నీ బాధ్యత నువ్వు గుర్తించకపోతే ఎలా? ఇంట్లో ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడతారు? అబ్బబ్బా, చాలేరా నీ బోధలు నువ్వును. చదువు చదువు, జీవితంలో ఇంకేం పరమార్థం లేదా? విసుక్కుంటూ అన్న మరుక్షణంలోనే రాజా నొచ్చుకుంటాడేమో అన్న అనుమానం కలిగింది రామకృష్ణకి. అనునయంగా భుజం మీద చేతులు వేస్తూ, ఓరే రాజా, నీలాంటి మిత్రుడు ఉన్నంతకాలం నాకేం బెంగలేదురా. నువ్వు బాగా చదువుకొని పైకి వస్తే వాడు నా ప్రాణమిత్రుడు అని అందరితో చెప్పి గర్వపడతాను. నా సంగతంటావా? బాధపడకు. నాకేమన్నా కష్టం వస్తే నీ దగ్గరికి వచ్చేస్తాను, సరా? ఒరేయ్, ఈ రామకృష్ణ గుండెల్లో రాజాకున్న స్థానం ఇంకెవ్వరికీ లేదురా. భావోద్వేగంతో కంఠం కొంచెం వణికింది. రాజా మనస్సు అర్థమైంది. నాకు తెలుసురా, అందుకే నువ్వు నా ప్రాణంలో ప్రాణం మనస్సులోనే అనుకున్నాడు. పైకి మాత్రం గట్టిగా నవ్వేశాడు. కొయ్యరా కొయ్. ఇప్పటికి ఎంతమంది విశాలాక్షులు, వనజాక్షులు ఆ గుండెలో ప్రవేశం చేశారో నాకట్రా నువ్వు చెప్పేది? విశాలతో తన పరిచయాన్ని, వనజతో తన ప్రేమాణయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజా ఏడిపిస్తున్నాడని గ్రహించి రామకృష్ణ కూడా నవ్వేశాడు. అవును, మంజులా నువ్వు ఒకే హాల్లోనే కదా కూర్చునేది? తను పరీక్ష బాగా రాసిందా? రాజా నడక ఆపి రామకృష్ణ మొహంలోకి కుతూహలంగా చూస్తూ అడిగాడు. రామకృష్ణ ఒక్కసారి ఎగిరి పడినంత పని చేశాడు.
ఒరేయ్ రాజా, నేనసలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక న్యూస్ చెప్పాలనే. నీ తిట్లు పడేటప్పటికీ మర్చిపోయాను. నేను ఒక గంటన్నా మొక్కుబడిగా కూర్చున్నాను గోళ్ళు గిల్లుకుంటూ. మంజుల ఒక అరగంటంటే అరగంటే కూర్చొని బయటికి వెళ్ళిపోయిందిరా. నన్ను తిడతావు కానీ కెమిస్ట్రీ పేపర్ ఎంత టఫ్గా ఉందో తెలుసా? సమర్థించుకున్నట్లున్నాడు. రాజాకి నవ్వు వచ్చింది. నువ్వు చెప్పదలుచుకున్న న్యూస్ ఇదేనా? కాదు, పూర్తిగా వినవేం? నేను శివరాం ఒకేసారి బయటకు వచ్చేశాం. వాడితో కాసేపు మాట్లాడి క్యాంటీన్లో కాఫీ తాగుదామని వెళ్ళాను. కాఫీ తాగి ఓకే నువ్వు వచ్చేసుంటావు, నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను. కెమిస్ట్రీ ల్యాబ్ దగ్గర మంజుల సెకండ్ ఇయర్ శాంతి లేదు, ఆ పిల్లతో మాట్లాడుతోంది. పరీక్ష బాగా రాయలేదా అని అడుగుదామనుకొని అటు వెళ్ళాను. వాళ్ళిద్దరూ నేను రావడం చూడలేదనుకో. రాజా, మంజుల శాంతితో ఏమంటుందో తెలుసా? నువ్వు ఒట్టి మోసగాడివట, అమాయకులైన ఆడపిల్లల్ని వలలో వేసుకొని ఆడిస్తావట, తేనె పూసిన కత్తివట. నీ అందాలతో మాటలతో తనని లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు దాటుకుంటున్నావట. అబ్బబ్బా, ఇంకెన్ని మాటలందో. పైగా బుద్ధి లేకుండా ఏడుస్తోంది. శాంతి ముందు నాకు ఒళ్ళు మండి నిజం దాస్తావెందుకని అడిగేద్దామని అనుకుంటున్నాను. ఇంతలో ఇద్దరూ నన్ను చూసి పురుగుని చూసి దులపరించుకొని పోయినట్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. కసిగా బాధగా అన్నాడు. రాజా వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. మంజుల ఎందుకింత అన్యాయమైన ప్రచారం చేస్తోంది? ఇతరుల సానుభూతి కోసం తనని కించపరుస్తోందా? మంజుల బాహ్య సౌందర్యానికి మురిసిపోయాడు కానీ ఈ రోజున మంజులకు కనీసపు సంస్కారం కూడా లేదని తెలిసింది. వ్యధతో రాజా మనసు అల్లకల్లోలమైంది. రాజా ముఖంలో ప్రతిబింబించిన భావాలను గమనించి రామకృష్ణ మనసు చివుక్కుమంది. ఆ క్షణంలో మంజుల కనిపిస్తే లాక్కొచ్చి క్షమాపణ చెప్పించాలన్నంత పిచ్చి కోపం వచ్చింది. ఇప్పుడు ఆ శాంతి మంజుల చెప్పిందంతా నిజమే అనుకుంటుంది. ఇక ఆ పిల్ల అందరితో అదే చెప్తుంది కాబోలు దిగాలుగా అన్నాడు రామకృష్ణ. రామకృష్ణ ప్రేమకి రాజా విచాలితుడయ్యాడు. డోంట్ వరీ, లెటస్ ఫర్గెట్ ది పాస్ట్. రామకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ట్రైన్ కుదుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రాజా. ఏదో స్టేషన్లో ఆగింది రైలు. ఇక జీవితంలో ఎప్పుడూ కలుసుకోకూడదనుకున్న మంజుల కనిపించి గతాన్ని గుర్తు చేసింది. రామకృష్ణ ఇప్పుడెక్కడున్నాడో? ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా కలుసుకున్నాడు అంతే. మళ్ళీ తర్వాత 3 సంవత్సరాల్లో ఒక్కసారి కనపడలేదు. అంత మంచి మిత్రులు ఉత్తరాలు రాసుకోరంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. కాలేజీ జీవితం ఒక కరిగిపోయిన కళ. ఇప్పుడు ఆ రోజులు కావాలనుకున్నా పొందలేనివి. ఆలోచనలు సుమిత్ర వైపుకు మరలాయి. తను ఎంఏ ఫస్ట్ ఇయర్ సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు శారదన్నయ్య పెళ్ళి సుమిత్ర వదినతో జరిగింది. తన సీనియర్ సుమిత్రంటే అప్పట్లో తనకెంతో గౌరవం ఉండేది. ఎందుకో గంభీరంగా, హుందాగా, రిజర్వ్డ్గా ఉండే సుమిత్రను చూసినప్పుడల్లా శారదన్నయ్యకి అలాంటి అమ్మాయి దొరికితే బాగుండు అనుకునేవాడు. అదే జరిగింది చివరికి. అన్నయ్య పెళ్ళైపోయిన తర్వాత వదిన చుట్టూ అస్తమానం అల్లరి చేస్తూ, చిలిపి పనులు చేస్తూ, మెత్తమెత్తటి చివాట్లు తింటుండేవాడు. ఒరేయ్ రాజా, చిన్నపిల్లాడిలా ఏమిట్రా అల్లరి అని అమ్మ కోప్పడితే సుమిత్ర అపేక్షగా చూస్తూ అనేది, పర్వాలేదత్తయ్య, ఈ ఇంట్లో రాజా కన్నా చిన్నవాళ్ళెవరున్నారు? రాజా నాకు తమ్ముడు లేని లోటును తీరుస్తున్నాడు. వదిన అలా అంటే తనకెంతో తృప్తిగా, హాయిగా, గర్వంగా ఉండేది. నిద్రలేవగానే ముందు అమ్మని వదినని చూడాలనుకునేవాడు. ఆ సమయంలో అమ్మ పూజా మందిరంలో ఉండేది. అందుకని గట్టిగా కళ్ళు మూసుకొని వదినా అని అరిచేవాడు. ఏం కొంప మునిగిందో అని సుమిత్ర మొదట్లో చేస్తున్న పని వదిలేసి ఆదరా బాదరా వచ్చేది. ఎదురుగా నిల్చున్నారా అని అడిగి
అప్పుడు కళ్ళు తెరిచి వదిన ముఖంలోకి చూసి తృప్తిగా, వదిన గారు ఇహ మీరెళ్ళొచ్చు అని పర్మిషన్ ఇచ్చేవాడు. అసలు సంగతి అప్పుడు అర్థమై నవ్వుకుంటూ వెళ్ళిపోయేది సుమిత్ర. తరువాత మరిది కోర్కె ప్రకారం తనే రోజు అక్కడ రాజా ఉన్నన్నాళ్ళు నిద్రలేపేది. వదిన గారు అని అనడం రాజాకి కష్టంగానూ, సుమిత్రకి వినడానికి అయిష్టంగానూ అనిపించి ఇద్దరూ ఒకరోజు అగ్రిమెంట్కి వచ్చేశారు. అప్పటి నుండి రాజా వదినా నువ్వు అని పిలిచేవాడు. వదినా తలదువ్వవా, వదినా అన్నం పెట్టు, అబ్బబ్బా నా పుస్తకం కనిపించట్లేదు వదినా. పిలిచినవాడు పిలిచినట్లే ఉండి తెగ వేధించేవాడు. అమ్మ మందలింపుల్ని కూడా పెడచెవిన పెట్టి సుమిత్ర ఎంతో ఓర్పుగా, ఓర్పుని మించిన ప్రేమతో అన్నీ అమర్చి రాజాకిష్టమైనట్లే చేసేది. సారథి పరిహాసంగా అనేవాడు, దేవిగారికి ముద్దుల మరది పనుల్లో తీరికే లేకుండా పోతుంది అని. ఈ తమపులు రాజాకి ఆహ్లాదంగా కనిపించాయి. వదిన దగ్గరకు వెళ్తున్నాడుగా, బాగా కవ్వించి వాదనలు పెట్టుకోవచ్చు. టైం చూసుకున్నాడు. అబ్బా ఇంకా హైదరాబాద్ ఎప్పుడు చేరేది? కొంచెం చిరాగ్గా పైకే అనేశాడు. ఎదుటున్న ముసలాయన రాజా అజ్ఞానానికి జాలిపడుతూ, అప్పుడేనా బాబు, ఏది ఇంకా తెల్లారందే? రాజాకి తెలీదనుకొని సమాధానమిచ్చాడు. రాజా నోరెత్తలేదు. వదినా వదినా సుడిగాలిలా లోపలికి దూసుకుంటూ వచ్చాడు రాజా. పల్లెంలో ఉన్న జాజి మొగ్గల్ని దీక్షగా మాల కడుతున్న సంధ్య అదిరిపడి తలెత్తింది. కిటికీలో నుంచి ప్రసరిస్తున్న సంధ్యాకాంతి సంధ్య చెక్కిళ్ల మీద వింత కాంతితో మెరుస్తోంది. సంధ్య నుదురు మీద అల్లిబిల్లిగా ఆడే ముంగురెలను చూస్తూ, ఎవరీ సంధ్యాసుందరి స్వాగతంగా అనుకున్నాడు. రాజా పిలుపు వినబడగానే జడ అల్లుకుంటున్న సుమిత్ర సంభ్రమంగా వచ్చింది. వదినా, బొంబాయి నుండి రెక్కలు కట్టుకొని మీ దగ్గరకు వచ్చేశాను. ఇహ మీరు పొమ్మన్నా 6 నెలల వరకు పోను. ఈ 6 నెలలు నా భారమంతా మీదే. ముందుగానే అప్పగింతలు పెడుతూ వదిన గారు తనకు చేయాల్సిన పరిచర్యల్ని ముచ్చటగా గుర్తు చేశాడు. మరిది భావాన్ని గ్రహించి సుమిత్ర నవ్వేసింది. వయసు పెరుగుతున్న కొద్దీ నీలో చిలిపితనం ఎక్కువవుతోంది రాజా. ముందు లోపలికి పద, కాఫీ తాగి స్నానం చేద్దువు గాని. సుమిత్ర వంటగదిలోకి దారి తీసింది. 2 సూట్ కేసులు గోడ పక్కగా పెట్టాడు. చెక్కిట చేయి చేర్చి బొమ్మల కూర్చీ కానుకొని నిలబడ్డ సంధ్య వైపోసారి చూశాడు. రాజా చూపును తప్పించుకుంటూ మాల చేతిలోకి తీసుకుంది సంధ్య. ఈ అమ్మాయి ఎవరు? వదిన పరిచయం చేయడం మర్చిపోయినట్లుంది అనుకున్నాడు. రాజా లోపలికి వెళ్ళగానే అటువైపే ఓ క్షణం చూసి దీర్ఘంగా నిట్టూర్చింది సంధ్య. ఇతడేనా సుమిత్రక్క ముద్దుల మరది? అతడి కళ్ళు తన కళ్ళు కలుసుకోగానే తన గుండె జల్లుమన్నట్లుంది. ఎందుకు? అతడి నీడ కూడా తన మీద పడితే భరించలేదనుకున్న తను అతడి చూపులకే కరిగిపోతున్నదే. జవాబు వెతుక్కోవడానికి ఆరాటపడింది సంధ్య మనసు. సంధ్య, కొంచెం కాఫీ కప్పులు తెచ్చిపెట్టమ్మా. సుమిత్ర పిలుపుకి ఉలిక్కిపడి తన ఆలోచనలు కట్టిపెట్టి లోపలికి నడిచింది. కాఫీ కప్పులో పోస్తూ అంది సుమిత్ర. తను మా పిన్ని కూతురు సంధ్య. ఇది వరకు 2-3 సార్లు చెప్పాను, గుర్తుందా? రాజా గుర్తుందని తలాడించాడు. అబ్బా, పెద్ద తన గురించి చెప్పడానికి ఏముందో? ఏం చెప్పి ఉంటుంది ఈ మహానుభావుడికి? సంధ్య మనసులో కుతూహలం కెరటంలా లేచి పడింది. తన అనేటప్పటికీ ప్రతి వాళ్ళకి ఎంత ఆసక్తిగా అనిపిస్తుంది. ఇద్దరికి చెరో కప్పు అందిస్తూ, మా సంధ్య బిఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది రాజా. ఎంత చక్కగా కబుర్లు చెప్తుందో. వినేవాళ్ళకి ఓపిక ఉండాలే గాని నీలాగే అల్లరి ఎక్కువ. సుమిత్ర మాటలకి సంధ్య ముఖం సిగ్గుతో ఎర్రపడి తల మరింత కిందకి వాలిపోవడం రాజా గమనించాడు.
మొదటి చూపులోనే సౌజన్యం, ముగ్ధత్వం మూర్తీభవించినట్లున్న సంధ్య రాజా మనసులో ముద్ర వేసింది. సంధ్యకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, మరి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేదే? చదివింది చాలు బాబు, అసలే కొంచెం బలం తక్కువ, మరీ సున్నితం. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోబట్టి ఈ మాత్రం ఉంది. సంధ్య వైపు చూసిన సుమిత్ర నేత్రాల నుండి వాత్సల్యం వర్షించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కింద ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. అక్కడ కొత్త కొత్త నవలలు కానీ ఏమైనా కామెడీ స్టోరీస్ కానీ ఎప్పుడైనా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.